ఆ జిల్లా జనసేనలో ఇప్పుడు వర్గ విభేదాల అగ్గి రాజుకుంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వైలెంట్ మోడ్ లోకి వచ్చేసింది. వైసీపీలో మంత్రిగా పనిచేసి జనసేనలో చేరిన సీనియర్ నేతకు జిల్లా జనసేన అధ్యక్షుడికి మధ్య నెలకొన్న అంతర్గత యుద్ధం ఇప్పుడు రచ్చకెక్కింది. ఆ ఇద్దరి మధ్య విభేదాలు మామూలే అయినా అధిష్టానం ఆదేశాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడే రాకపోవడం ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయనను పిలవలేదా, లేక ఆయనే కావాలని దుమ్మా కొట్టారా? అసలు ఇంతకీ ఆ జిల్లా జనసేనలో ఏం జరుగుతోంది? ఆ ఇద్దరు నేతల వారు వెనుక ఉన్న అసలు లోకుట్టేంటి? వాజ్ ది స్పెషల్ స్టోరీ? ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో వర్గపోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య ఉన్న విభేదాలు, సమన్వయ లోపం మరోసారి బహిరంగంగానే బట్టబయలయ్యాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అధిష్టానం ఆదేశాల మేరకు ఒంగోలులో స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియపై ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ కు కొత్త పాత నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ ఒక్కసారిగా తెరపైకి వచ్చేలా చేసింది. పార్టీ ఆవిర్భావం నుండి జెండా మోసిన జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ తో పాటు ఆయన ముఖ్య అనుచరులంతా ఈ అధికారిక సమావేశానికి గైర్హాజరు కావడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ పట్టు సాధించాలని చూస్తుంటే పాత కేడర్ మాత్రం ఆయనకు అస్సలు సహకరించడం లేదనే వాదనకు ఈ తాజా వివాదమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన నాటి నుండి జిల్లాలోని ఒక వర్గం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ముఖ్యంగా ఒంగోలు పాలిటిక్స్ లో బాలినేని, షేక్ రియాజ్ల మధ్య నువ్వా నీనా అనే రేంజ్ లో యుద్ధం నడుస్తోంది. ఏదో ఒక ఇష్యూలో ఇద్దరి మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. అయితే అధిష్టానం ఆదేశాలతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను భుజాన వేసుకున్న బాలినేని ఆయా జిల్లాల్లో స్థానిక సంస్థల డీలిమిటేషన్ పై సమావేశం నిర్వహించారు. ఒంగోలులో తన ఫస్ట్ మీటింగ్ ను చాలా ప్రతిష్టాత్మకంగా హంగామాగా ప్లాన్ చేశారు. ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో పాటు కీలక నేతలంతా హాజరయ్యారు. అయితే బాలినేని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్ కనిపించకపోవడం ఆ పార్టీలో దుమారాన్ని రేపుతోంది. రియాజ్ గైర్హాజరుపై ఇరు వర్గాలు ఇప్పుడు లీకులు ఇచ్చుకుంటున్నాయి. రియాజ్ ను ఈ మీటింగ్ కు అస్సలు ఆహ్వానించలేదని, కావాలనే బాలినేని వర్గం ఆయనను పక్కన పెట్టి అవమానించిందని రియాజ్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అయితే దీనిపై బాలినేని వర్గం మరో కథ చెప్తోంది. రియాజ్ ను పిలవడానికి అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వరుణ్ స్వయంగా వెళ్లినప్పటికీ సమావేశానికి తనకు ఆహ్వానం ఇవ్వలేదని, తనను పిలవని సమావేశానికి నేనెందుకు రావాలి అంటూ రియాజ్ మొండికేసి రాకుండా ఉండిపోయాడని బాలినేని మద్దతుదారులు వాదిస్తున్నారు. రియాజ్ ని ఆహ్వానించినా కావాలనే సమావేశానికి హాజరు కాలేదని బాలినేని వర్గం చెప్పుకొస్తోంది. అధిష్టానం ఆదేశాలతో నిర్వహించిన సమావేశంలో ఈ ఇద్దరు నేతల వ్యవహారం పార్టీ కేడర్ ను అయోమయానికి గురిచేసింది. అసలు ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఇంతలా ముదరడం వెనుక పెద్ద పొలిటికల్ లింకే ఉందంటున్నారు విశ్లేషకులు. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మొదటి నుండి ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే మంత్రి దామచర్ల జనార్దన్ తో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. రియాజ్ కు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ పదవి వచ్చేలా దామచర్లనే తెర వెనుక చక్రం తిప్పారనే టాక్ నడుస్తోంది. రియాజ్ కూడా దామచర్లకు అనుకూలంగానే ఇక్కడ రాజకీయం నడుపుతున్నారు. అయితే గొట్టిపాటి రవికుమార్ లాంటి వారితో సాన్నిహిత్యంగా ఉంటూ దామచర్లకు యాంటీగా ఉండే బాలినేని అందుకే రియాజ్ ను అస్సలు సహించడం లేదని టాక్ వినిపిస్తోంది. గతంలో జిల్లాలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ఎవరికి వారు విడివిడిగా నిర్వహించి గ్రూపులను రోడ్లపైకి తెచ్చారు. ఇదంతా ఒకెత్తైతే తాజా సమావేశంలో 6 జిల్లాల లీడర్లు హాజరైన వేళ అద్దంకి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా స్టేజ్ ముందుకొచ్చి సీనియర్ నేతలు తమను కనీసం పట్టించుకోవడం లేదని బాలినేని ముందే గట్టిగా వాదనకు దిగడం సీన్ను మరింత వేడెక్కించింది. జనసేన పుట్టినప్పటి నుండి జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్న తనను నిన్న కాక మొన్న వచ్చిన బాలినేని కావాలనే టార్గెట్ చేస్తున్నారని, ఏకతాటిపై ఉన్న కేడర్ను వర్గాలుగా విడగొట్టి నష్టం చేస్తున్నారని రియాజ్ తన అనుచరుల వద్ద మండిపడుతున్నారట.
కూటమి ధర్మాన్ని పాటిస్తూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే సమయంలో బాలినేని పార్టీలో వర్గ విభేదాలకు ఆద్యం పోస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అటు బాలినేని వర్గం మాత్రం తాను జనసేనలోకి రాకుండా రియాజ్ ఢిల్లీ దాకా విశ్వ ప్రయత్నాలు చేశారని, ఇప్పుడు కూడా దామచర్ల జనార్దన్ అండ చూసుకొని తమ వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారని వాదిస్తుంది. ఇటీవల జనసేనాని పవన్ కళ్యాణ్ దగ్గర తనకు పొలిటికల్ మైలేజ్, పలుకుబడి పెరిగిందని భావిస్తున్న బాలినేని ఇక రియాజ్పై నేరుగా బాణం ఎక్కుపెట్టి జిల్లా అధ్యక్ష కుర్చీకి ఎసరు పెట్టే పనిలో పడ్డట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వర్గపోరు పార్టీకి నష్టం చేకూరుతుందని, కేడర్లో కూడా అయోమయాన్ని గురిచేస్తుందని రియాజ్ వర్గం వాదిస్తోంది. మొత్తానికి ప్రకాశం జిల్లా జనసేనలో సాగుతున్న ఈ పాత కొత్త నేతల పోరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై గట్టి ప్రభావం చూపించేలా ఉంది. కూటమి ధర్మాన్ని పక్కన పెట్టి ఈగోలతో కొట్టుకుంటే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని కేడర్ ఆందోళన చెందుతోంది. మరి ఈ తాజా వివాదంపై అధినేత పవన్ కళ్యాణ్ ఎలాంటి పంచాయతీ చేస్తారు? బాలినేని దూకుడుకు బ్రేకులు వేస్తారా, లేక రియాజ్ స్థానంలో తన మార్క్ లీడర్ను తెస్తారా? చూడాలి మరి.